కాకిలకు ఆరోగ్య భద్రత దొరికిన ఆసుపత్రులకు 300 కోట్ల పైన బకాయిలు. వైద్యానికి నిరాకరిస్తున్నటువంటి నెట్వర్క్ హాస్పిటల్స్ కార్పస్ ఫండ్ వినియోగంపై అనుమానాలు అంటూ చూస్తుంటే ఇక్కడ పోలీసుల భద్రత కోసం ప్రభుత్వం ఆసుపత్రులకు 300 కోట్లకు పైగా బకాయిలు పడ్డట ప్రభుత్వం. సో ఇప్పుడు వాళ్ళకు హెల్త్ కార్డులు ఉంటాయి, ఏవైతే నెట్వర్క్ హాస్పిటల్స్ ఉంటాయో ఆ హాస్పిటల్లో వాళ్ళకు ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది పోలీసులకి. సో ఆ దిశగా ఫ్రీ ట్రీట్మెంట్ చేసుకున్న నేపథ్యంలో రూపాయి అంటే వాళ్ళు చేసినటువంటి బిల్లు ఏవైతున్నాయో 300 కోట్ల పైన బకాయిలు ఆ నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇవ్వాల్సిన అవసరం ఉందట. సో ఇప్పుడు ఆ నెట్వర్క్ హాస్పిటల్స్ ఏమో పోలీసులకు సంబంధించినటువంటి విషయంలో కొంత ఇబ్బందికరంగా పెడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో రాష్ట్ర పోలీస్ శాఖలో అమలవుతున్నటువంటి ఆరోగ్య భద్రత పథకం సంక్షోభంలో కూరుకుపోయింది. ఆసుపత్రికి చెల్లించాల్సిన బిల్లు భారీగా పెండింగ్ లో ఉండడంతో వైద్య సేవలపై సందిగ్ధత నెలకొంది. ఈ హెల్త్ స్కీమ్ కింద సేవలు అందిస్తున్నటువంటి నెట్వర్క్ హాస్పిటల్స్ కు ప్రభుత్వం 300 కోట్లకు పైగా బకాయి పోయినట్లు తెలుస్తుంది. సో బడ్జెట్ లో తగిన నిధులు కేటాయించి పెండింగ్ బిల్లు చెల్లించకపోతే ఆరోగ్య భద్రతా పథకం అసలు అమలు ప్రశ్నార్థకంగా మారేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఆ పోలీసుల యొక్క ఆరోగ్య భద్రతకు సంబంధించి ఒక స్కీమ్ ఏదైతే ఉందో ఆరోగ్య భద్రత సంబంధించినటువంటి నెట్వర్క్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హాస్పిటల్స్ లో మాత్రమే ఫ్రీ ట్రీట్మెంట్ చేసుకోవడానికి పోలీసులకు అవకాశం ఉంది. సో ఆ బిల్లు అమాంతం 300 కోట్లకు పైగా పెరిగిపోయేసరికి ఇప్పుడు నెట్వర్క్ హాస్పిటల్స్ కొంత ఈ యొక్క ట్రీట్మెంట్ చేయడానికి ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపుతలేరట. సో ఇది జరుగుతోంది. ఈ సమస్యకు పరిష్కారం చూపేలా ప్రభుత్వం బకాయిల క్లియరెన్స్ విషయంలో త్వరితగతిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ సిబ్బంది కోరుతున్నారు. నా మాత్రం చెల్లించడం రాష్ట్ర వ్యాప్తంగా 202 నెట్వర్క్ హాస్పిటల్స్ పోలీసులకు వివిధ రకాల వైద్య సేవలు అందిస్తున్నాయి. 13,000 గర్భిణులకు ప్రసవాలు, ఇన్పేషెంట్ సౌకర్యాలు వంటి కల్పిస్తున్నట్లు ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. అయితే బిల్ల చెల్లింపు సకాలం జరగకపోవడంతో సేవలు నిలిపివేస్తామని ప్రతి 3 నెలలకోసారికి ఆసుపత్రులకు హెచ్చరిస్తున్నాయి. 2023 అక్టోబర్ నుంచి బిల్లు మంజూరు అయినటువంటి దాఖలాలు తక్కువట. సో కాలేదని గత జూన్ నాటికి 349 కోట్లు పెండింగ్ లో ఉన్నట్టు సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైంది. వైద్య సేవలు నిలిపివేస్తామన్నట్టు సమయంలో మాత్రమే నామమాత్రంగా నిధులు విడుదల చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇటీవల 20 కోట్ల నుంచి 30 కోట్ల వరకు మాత్రమే చెల్లించినట్లు సమాచారం. సో 300 కోట్లకు పైగా బిల్లు ఉంటే 20 నుంచి 30 కోట్లు మాత్రమే చెల్లించరట. సో కోర్టు బిల్లు ఉంటే 5 లక్షలు మాత్రమే ఇచ్చి సరిపెడుతున్న పరిస్థితి ఉన్నది. బకాయిల కారణంగా మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రులు అడగలేకపోతున్నామని పోలీసు ఉన్నతాధికారులు సైతం వాపోతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఆరోగ్య భద్రత కార్డులు ఉన్నప్పటికీ ఆసుపత్రిలో సరైన స్పందన ఉండడం లేదని రిటైర్డ్ పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్పస్ ఫండ్ వినియోగం ఎక్కడ అంటే ఏం చెప్తాం. సో ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 జూన్లో పోలీసు ఆరోగ్య భద్రత పథకాన్ని ప్రారంభించారు. గత జూన్ వరకు ఈ స్కీమ్లో 80,000 మంది పోలీసు సిబ్బందులు అధికార సభ్యత్వం కలిగి ఉన్నారు. ఈ స్కీమ్ ద్వారా పోలీసు సిబ్బంది నుంచి మొదలుకొని ఉన్నతాధికారుల శాలరీ నుంచి ప్రతి నెల కార్పస్ ఫండ్ కట్ చేస్తున్నారు. మార్చి 2025 వరకు ఉద్యోగుల కార్పస్ ఫండ్ డిపాజిట్ అయిన మొత్తం 108 కోట్లట. మరి కార్పస్ ఫండ్ కూడా మరి కేటాయిస్తే అయిపోతుంది కదా, చెల్లించరు. ఇదంతా కొంత గూడుపుటాని అయితే చాలా స్పష్టంగా నడుస్తూ ఉంది.